రామచంద్రాపురం పట్టణంలోని మోడర్న్ విద్యా సంస్థల ఆవరణలో ఈ నెల 29వ తేదీ మంగళవారం నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ జాబ్ మేళాకు పురుష అభ్యర్థులను మించి మహిళా అభ్యర్థినులే అధికంగా హాజరు కావడం కనిపించింది. ఈ సందర్భంగా మోడర్న్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ లయన్ జీవీరావు మాట్లాడుతూ తమ కళాశాలలో జరిగిన మెగా జాబ్ మేళాకు సుమారు 500 మంది వరకు నిరుద్యోగ అభ్యర్థులు హాజరై తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ప్లేస్మెంట్ అధికారి జి మాణిక్యం మాట్లాడుతూ మంగళవారం జరిగిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించిందన్నారు. వికాస ఆధ్వర్యంలో జరిగిన జాబ్ మేళా కార్మిక మంత్రి సుభాష్ పర్యవేక్షణలో జరిగిందని తెలిపారు. పలు ఎంఎన్సీ కంపెనీల ప్రతినిధులు ఈ జాబ్ మేళాలో పాల్గొన్న అభ్యర్థుల సాంకేతిక నైపుణ్యాల ద్వారా వారిని ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు. అలాగే డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మోడర్న్ విద్యా సంస్థలో చదువుకున్న డిగ్రీ విద్యార్థులకు వారి అకాడమిక్ విద్యతో పాటు ఉపాధి అవకాశాలను సైతం అందించేందుకు మోడర్న్ విద్యా సంస్థలు కంకణం కట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందుకోసం తమ కళాశాలలో చదివిన విద్యార్థులందరికీ ఉపాధి అవకాశాలను ఉద్యోగాలను కల్పించేందుకు ఏటా 2 పర్యాయాలు మోడర్న్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా 35 సంవత్సరాల వయసులోపు గల 10th ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్, పీజీ అర్హత గల నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకున్నట్లు పీవీ తెలిపారు. శ్రీ వాసంశెట్టి సుభాష్ గారి పర్యవేక్షణలో ఈ జాబ్ మేళాను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక టీడీపీ సభ్యులు అలాగే ఇతర సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఈరోజు 29వ తేదీన ప్రతి సంవత్సరం నిర్వహించే భాగంలో ఈరోజు మన జాబ్ మేళా ఒకటి నిర్వహించడం మా డిగ్రీ కళాశాలలో మా ప్లేస్మెంట్ ఆఫీసర్ అయిన మాణిక్యం గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి అనూహ్యమైన స్పందన రావటం మేము కూడా ఆశ్చర్యపోయాం. ఈ విధంగా ఒక 500 మంది వరకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీనికి మన కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారి యొక్క ఆధ్వర్యంలో కూడా ఇది నిర్వహించడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. దీనికి మాకు వికాస వారు అమలాపురం కలెక్టరేట్ నుంచి వికాస వారి యొక్క సహకారంతో ఇది నిర్వహిస్తున్నాం. ఇది మళ్ళీ తిరిగి ప్రతి సంవత్సరం నిర్వహించేటట్టే మరి జనవరి నెలలో కూడా మరొకసారి ఈ మెగా జాబ్ మేళా అనేది నిర్వహించడం అనేది మేము జరుగుతోంది. దీనికి విద్యార్థులు చాలామంది వచ్చి తప్పనిసరిగా వాళ్ళ యొక్క మంచి మంచి ప్లేస్మెంట్లు తీసుకుని వాళ్ళ భవిష్యత్తుకి బంగారు బాట వేసుకోవాలని మరొకసారి వారిని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్. ఈరోజు లయన్ డాక్టర్ జీవీరావు మోడర్న్ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నటువంటి జాబ్ మేళాకి అనూహ్యమైనటువంటి స్పందన విద్యార్థుల నుంచి లభించింది. మరియు మోడర్న్ డిగ్రీ కాలేజీలో అతి ముఖ్యమైనటువంటి ఒక విజన్ అండ్ మిషన్ లయన్ డాక్టర్ జీవీరావు గారు నిర్ణయించడం జరిగింది. ఈ డిగ్రీ కాలేజీలో చేరే ప్రతి విద్యార్థి డిగ్రీతో పాటుగా జాబ్ గ్యారంటీ కూడా మనం కల్పించాలనే మంచి ఉద్దేశంతో రావు గారు సదాశయాన్ని భాగంగా ఈరోజు ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. సంవత్సరానికి 2 సార్లు జాబ్ మేళా నిర్వహించేసి ఇక్కడ డిగ్రీ చదువుతున్న విద్యార్థులందరూ కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలనే ధ్యేయంతో చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్లేస్మెంట్ ఆఫీసర్గా మా కామర్స్ హెడ్ జి మాణిక్యం గారు మరియు కలెక్టరేట్ సంబంధించినటువంటి వికాస వారి యొక్క సహకారంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి సంపూర్ణ సహాయ సహకారాలు కూడా మన స్థానికమైనటువంటి ఎమ్మెల్యే గారు మరియు మినిస్టర్ అయినటువంటి కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు కూడా దీనికి బాగా సంపూర్ణమైన అన్నదానాలు మాకు కల్పించారు. ఇటువంటి ఈ కార్యక్రమాన్ని మరింత వచ్చే సమయంలో రాబోయే కాలంలో ఇంకా దీన్ని నిర్వహించేసి ఉధృతంగా ఎక్కువ మందిని సమీకరించి ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇవ్వాలని ఆశయంతో మా మోడర్న్ విద్యా సంస్థలు ఉండటం అనేది జరిగింది. అటువంటి ఈ జీవనోపాధి కోసమై ఇవాళ చాలామంది విద్యార్థులు రావటం అనేది మనం అందరం కూడా చూస్తున్నాం. ఇది నిజంగా మా మోడర్న్ విద్యా సంస్థల్లో ఒక గర్వించదగినటువంటి అకేషన్గా మేము భావిస్తున్నాం.